హలో అందరికీ నమస్తే. నేను మీ గౌతమ్ అండ్ వెల్కమ్ టు ఇండియన్ సినీ ట్రీట్. రీసెంట్గా మన జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ అయిందండి. పాత రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసేసి ఒక రేంజ్లో సునామీ సృష్టించేసింది. సినీ అభిమానులందరూ ఆ విజువల్ వండర్స్ ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు. బాహుబలి సిరీస్ని కంప్లీట్ చేయడానికి ఆయన టైం చాలానే తీసుకున్నారండి. అయితే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని చాలామంది క్యూరియస్గా ఉన్నారండి. ఆయన నెక్స్ట్ మూవీ ఎప్పుడు వస్తుంది, ఎవరితో చేస్తున్నారు, అది ఎలా ఉంటుంది, ఇలా చాలా క్వశ్చన్స్ మన ఆడియన్స్కి ఉన్నాయి. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మన జక్కన్న ఇప్పుడే సినిమా చేయను అని కొంచెం బ్రేక్ తీసుకుని 2018 ఎండింగ్కి ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని చెప్పారు. అయితే టీఎఫ్ఐ సోర్స్ ప్రకారం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గరుడ అని, అందులో హీరో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని న్యూస్ అండి. ఎన్టీఆర్ రాజమౌళికి మంచి ఫ్రెండ్ అండ్ ఫేవరెట్ యాక్టర్ కూడా. వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి అండ్ యమదంగ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక రేంజ్లో సక్సెస్ అయ్యాయి. మరి ఇలాంటి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయితే ఆ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉంటాయి కదా. ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన 27వ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారండి. ఈ మూవీ టైటిల్ జై లవకుశ అని మనందరికీ తెలిసిందే. అయితే 2018 దాకా ఎందుకు అంటే ఎన్టీఆర్ ఆల్రెడీ తన నెక్స్ట్ 2 మూవీస్కి కమిట్మెంట్ ఇచ్చేశారండి. త్రివిక్రమ్ అండ్ కొరటాల శివతో ఆయన నెక్స్ట్ మూవీస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్ 2000 ఎండింగ్ అయిపోతాయి. అప్పుడు ఎన్టీఆర్ రాజమౌళి ప్రాజెక్ట్ చేస్తారు అని ఇన్సైడ్ టాక్. జక్కన్న ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారంట. ఈ ప్రాజెక్ట్ గరుడానా లేకపోతే ఇంకేదన్నా అనేది మాత్రం తెలియాలంటే కొంచెం ఆగాల్సిందే. టైటిల్ ఏదైనా ఈ క్రేజీ కాంబినేషన్కి ఫుల్ హైప్స్ ఉన్నాయండి. కానీ ఈ మూవీ రావడానికి 2020 దాకా మాత్రం ఆగాల్సిందే. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. Please share and subscribe to Indian Cine Treat.